ముందుగా కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున పాత్రికేయ మిత్రులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఒక వైసీపీ నాయకుడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైన నాయకుడు, ముఖ్యమైన కార్యకర్తలు నా మీద అనవసరంగా బుద్ధ జరుగుతారనేది ఆరోపణలు చేస్తా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు చెప్పినట్లుగా గత నీ రాజకీయ చరిత్ర మొత్తం కదిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ సుపరిచితం. అంతేకాకుండా నువ్వు గతంలో ఏం చేసావు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో చాలామందికి డబుల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పుట్టించిన సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కొత్త బైపాస్ రోడ్డుకి ఆనుకొని 470 సర్వే నెంబర్కి ఆనుకుని ఉన్నటువంటి 33 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నీ సొంత ప్లాట్లలో కలుపుకొని వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నం చేసేటువంటి ఘరానా మోసగాని. అంతేకాకుండా గత జాతీయ పార్టీలో పనిచేసిన అనుభవాన్ని అడ్డుపెట్టుకొని సభ్యత్వాల పేరుతో, పార్టీ పదవుల పేరుతో నీ చుట్టూ ఉన్న మహిళా కార్యకర్తల్ని మోసం చేసింది నిజం కాదా అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా మైనార్టీలకు ఏదో ఖాళీ చెక్కులో ఏదో ఫిగర్లు రాసి చెక్కులు పంచేసి మేమేదో ఉద్ధరించేసాం మిమ్మల్ని, వాళ్ళని అమాయకులు చేసి నీ చుట్టూ తిప్పుకునేది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా మరొక విషయం, నియోజకవర్గ ప్రజలందరికీ తెలియని విషయం, ఓబులేశ్వర స్వామి కొండ నీ గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి కొండ, దాంట్లో నువ్వు మైనింగ్ చేయలేదా అని అడుగుతా ఉన్నావు. నువ్వు ఎందుకు చేసినావు మైనింగ్? నీ దారి, ఆ కొండకు పోయే దారిని నువ్వు డైవర్ట్ చేసి తవ్వకాలు జరిపింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. అది మీ మండలంలో మీ సామాజిక వర్గం నాయకులు కూడా అడ్డుపడింది నిజం కాదని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఆ మండలానికి సంబంధించిన బండపల్లి అర్జునవాడికి సంబంధించిన దళితులను మోసం చేసింది నిజమా కాదని అడుగుతా ఉన్నాం. దారి చూపిస్తానని చెప్పి వాళ్ళని 2-3 వారాలు నీ చుట్టూ తిప్పుకునేది వాస్తవం కదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా రాజకీయాల్లో నేను చాలా దఫాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నం చేశాను, ఘనంగా చెప్పుకుంటాడో. ప్రయత్నాలు చాలామంది చేస్తారు, కానీ ఎమ్మెల్యేలుగా గెలవగలిగింది ప్రజాభిమానం చూరుకున్న వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఈ నిజం నీకు బోధపడలేదా అని మేము అడుగుతా ఉన్నాం. ప్రజలకు సేవ చేసినావు. ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వజ్రా ఫౌండేషన్ ఏమేమి చేసింది, ఏం అక్రమాలు చేసింది, ఈ నిజాయితీగా జనాల్లో పనిచేసిందా, దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయి. వజ్రా ఫౌండేషన్ తరఫున గతం నుంచి ఏం చేశామే పబ్లిక్ సర్వీస్లో, దానికంటూ ఎంత ఖర్చు పెట్టినాం, దానికి అసోసియేట్ చేసిన హాస్పిటల్ ఖర్చు ఎంత భరించింది, నువ్వు ఎంత మాత్రం భరించుకున్నావు, ప్రజలకు సేవ చేస్తానంటున్నావు కదా, దాని మీద నువ్వు ఎంత మాత్రం ఖర్చులు భరించినావు అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయి. నీలో నిజాయితీ ఉంటే అప్పుడు ఒప్పుకుంటాం మేము నువ్వు జనాలకి నిజాయితీగా సేవ చేసినావు. అంతేగాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదో చేశానంటావు. ఏ పని ఉన్నాయో నీకు అర్ధరాత్రి పూట పోయి వీరనారాయణ గుడి, అది నీకు చరిత్ర తెలుసో తెలుదో, ఏదో వినాయకుడి ప్రతిభ ఉంది అంటాడు, పెరుగుతూ ఉంది అంటాడు, బాగుంది, అదేదో పురావస్తు శాఖ వాళ్ళు నిర్ధారణ చేస్తారు ఇది నిజమా కాదా అనేది. అంతేగాని మీరిద్దరు అర్ధరాత్రి పోయి పూజలు చేయడం అయింది. అది మీ గెటప్ చూస్తే క్షుద్రపూజ చేశారని అనుకుంటారు, కానీ భక్తి పారవశంతో అది కార్తీక పౌర్ణమి రోజు పోయాలంటే పుణ్యక్షేత్రాలు పెద్ద పెద్ద ఉన్నాయి. కదిరిలో శ్రీ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నారు, ఇట్లా గుళ్ళు పెద్దవే ఉన్నాయి, పోయి పూజలు చేయొచ్చు కదా. అది వదిలేసి ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గుడికి పోయి అర్ధరాత్రి మీరు పూజ చేయడంలో ఆంతర్యం ఏదని పసిగట్టిన చుట్టుపక్కల గ్రామస్తులు నిలదీశారే తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళ కదిరించి మేము ఎవరు రాలేదప్ప మిమ్మల్ని నిలేసేదానికి. ఇది తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. మా నాయకుడు ఏమైనా చెప్పినాడంటాడో, ఇంతవరకు మా నాయకుడు మాతో మాట్లాడేదిలే. ఏమంటే నువ్వు పార్టీ కార్యకర్తల మీద నిందారోపణలు చేస్తాడని ఆవేశపడి నేను మాట్లాడుతున్నాను తప్ప ఇంతవరకు మా వాళ్ళు ఎవరు స్పందించడంలే. కానీ నువ్వు గుమ్మిడిగాలు దొంగ అంటే భుజాలు తెరుచుకుంటాడో, అదేదో చెప్పేది సీరంగా ఎదురు దూరేది ఏదో గుడిసెలంట, అట్టుంది నీ వ్యవహారం అంతా చూస్తా అంటే. నువ్వు మాట్లాడేది రాజకీయంగా డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కో, చేత కాకపోతే సైలెంట్ అయిపో. అంతేగాని మేమేదో పొడుస్తాం, నీ పబ్లిసిటీ పిచ్చి ఆటి వరకు ఉన్నట్టే పీక్ స్టేజ్ దాటింది, నీకు పీక్ స్టేజ్ దాటిపోయింది. ఏం మాట్లాడతావంటే నేను గెలవ,
గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా శాస్త్రంగా రాజకీయాలు వదిలేస్తాడ. నీ నాలుక, నీ నిజాయితీ, నీ నిక్కచ్చితనం వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోజు చెప్పిన మాట మీద ఏమన్నా నిలబడినావా నువ్వు? అది లేదే. నిలబడక పోగా మళ్ళీ వచ్చి మీటింగ్లో పక్కన కూర్చుంటావు. సిగ్గు శరం లేకుండా నీ ఏడ పడితే ఆడ ఏదేదో మాట్లాడతావు. చేసేది జనాలు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారనే విషయం తెలిసి నువ్వు అదే జనాల్ని రాజకీయంగా మోసం చేస్తున్నావు. నువ్వు కదిరి నియోజకవర్గ ప్రజలు అమాయకులు అనుకుంటాడు నువ్వు. మాట్లాడితే అదేదో చెప్తావు. కార్యకర్తల్ని హెరాస్ చేస్తాడారు, కార్యకర్తలు బెదిరిస్తాడారు. అంటే గత 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన కష్ట నష్టాలు మీకు తెలియవు. పెట్టినోళ్ళు మీకు తెలియవు, పండోళ్ళు మాకు తెలుసు. మా కార్యకర్తల మీద ఒక్కొక్కరి మీద 7-8 కేసులు ఉన్నాయి, 13-14 కేసులు ఉన్నాయి. ఇవేం గుర్తురాలే మీకు? మాట్లాడితే పోలీసులు కూడా కార్యకర్తలు చేసి మా మీద ఉసిగొలిపిన ఘనమైన చరిత్ర మీ పార్టీది. ఇవన్నీ మర్చిపోయేసి మేమేదో మీరు చేసింది తప్పుడు పని ఆడికి పోయినారు తప్ప మీ వెహికల్ అది సీజ్ కావట్లే. మీ సెల్ ఫోన్లు ఎవరు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోలే. మీతో పాటు వచ్చిన వాళ్ళని విచారించలే. మీ ఇద్దరిని మాత్రమే 41 నోటీస్ ఇచ్చేసి పంపించేశారు. ఇట్లా చేస్తాకపోతే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క గుడి గోపురాలకి అర్ధరాత్రి పూట పోయి తవ్వకాలు చేసేసి 41 నోటీస్ ఇస్తారులే పోలీసు వాళ్ళు అని చెప్పి కాసుకుంటారు. ఇది తప్పు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ధర్మానికి ఒక మతానికి సంబంధించిన మనోభావాలతో ఆడుకునేది కాకుండా అర్ధరాత్రి అపరాత్రి గుళ్ళకు పోయినా మేము పూజల కోసమే పోయినామని లేనిపోయిన అబద్ధాలు చెప్తూ పక్కగా పొట్ట గడవడం రాజకీయంగా మీరు ఆ పోషించుకోవడం మీకే తగిన వ్యవహారం. వైసీపీ నాయకులు ఎట్లా తయారైనారంటే వాళ్ళు తప్పు చేస్తారు కానీ జనాలకు అర్థం కాకుండా అందంగా అల్లికలు చేసి మాట్లాడడంలో దిట్టవాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీ అన్ని విషయాలు పరిశీలిస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు చేస్తున్న అవినీతి అక్రమాల్ని ప్రతి ఒక్క దాన్ని బయటికి తీస్తాం. ఏమో అంత ఇది మీకు ఏది నితిన్ గడ్కరీతో నువ్వు మాట్లాడి బైపాస్ రోడ్డు డిపిఆర్ తెప్పించినావా? సిగ్గన్నా ఉండాలి ఇట్లా మాటలు చెప్పుకొని పోవాలంటే. ఆ దేవర చెరువు చేపల చెరువులో మీరు పోయి ఏదో చేశామంటారా? మా వాళ్ళు పేదోళ్ళ స్వామి, మా వాళ్ళు నిరుపేదలు దళిత కులాల వాళ్ళు చెరువులో చేపలు పట్టుకుంటామని ఆడికి పోతే మా వాళ్ళ మీద దాడి చేసేదానికి వస్తే మేము తిరగబట్టడం తప్పవుతుందా? మీరు మీ పార్టీ తరఫున మూగుమ్మడిగా ఒక 10-15 మంది బండ్లు వేసుకుని వచ్చి కార్లు వేసుకుని వచ్చి బెదిరిస్తారు మీరు. మా పార్టీలో నిరుపేదలే ఎక్కువ ఉండేది. మేము కార్లు గిర్లు వేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ల కాడ అధికార దర్పం చూపించో మీ మీద అక్రమంగా కేసులు పెట్టించేదో మిమ్మల్ని బెదిరించేదో మిమ్మల్ని కుట్టడానికి వచ్చేదో ఇలా చేసింది మీరు. ఆత్మరక్షణ కోసం ఆ రోజు తిరగబడిన వాళ్ళు మా వాళ్ళు తప్ప మీరు ఆరోపణలు చేస్తున్నట్టుగా మా వాళ్ళు అనవసరంగా వ్యవహారాలు చేసుకుని వచ్చి మీతో గొడవకు రాలా. ఎవడురా వచ్చే నా కొడుకంటేనే మేము తిరగబడినాము. అది ఏదైనా ఉంటే పెద్ద మంది సంవత్సరంలో అధికారుల సంవత్సరంలో మత్స్యశాఖ డిపార్ట్మెంట్ సంబంధించి జోక్యం చేసుకుంటే అంత జరిగేది కాదు. మీరు ఆ రోజు అధికారాన్ని చూపించి వాళ్ళని కూడా బెదిరించి మీరెవరు రాద్దండి మా చేత అవుతుంది ఎవడొస్తాడో చూస్తాను తిరుగులో కంటే ఆ రోజు మా వాళ్ళు తిరగబడిన మాట వాస్తవం. ఉపాధి కోసం 20 వాళ్ళు చావులు పట్టుకొని బతుకుతాడారు. ఇట్టాడి నిజాలన్నీ దాచిపెట్టేసి జనాలకు లేనిపోయిన అబద్ధాలు చెప్పి పబ్బ మీతో గొడవకు రాలా. ఎవడురా వచ్చే నా కొడుకంటేనే మేము తిరగబడినాము. అది ఏదైనా ఉంటే పెద్ద మంది సంవత్సరంలో అధికారుల సంవత్సరంలో మత్స్యశాఖ డిపార్ట్మెంట్ సంబంధించి జోక్యం చేసుకుంటే అంత జరిగేది కాదు. మీరు ఆ రోజు అధికారాన్ని చూపించి వాళ్ళని కూడా బెదిరించి మీరెవరు రాద్దండి మా చేత అవుతుంది ఎవడొస్తాడో చూస్తాను తిరుగులో కంటే ఆ రోజు మా వాళ్ళు తిరగబడిన మాట వాస్తవం. ఉపాధి కోసం 20 వాళ్ళు చావులు పట్టుకొని బతుకుతాడారు. ఇట్టాడి నిజాలన్నీ దాచిపెట్టేసి జనాలకు లేనిపోయిన అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుంటా మేము రాజకీయ నాయకులమే మాకు చేతనవుతుంది అయితే అవతలి గట్టు లేదంటే ఇవతలి గట్టు కొంచెమన్నా సిగ్గు లజ్జ ఉండాలా, పౌరుషం ఉండాలా. జనాలకి ఏమైనా మేలు చేసేదానికి రాజకీయాల్లోకి వస్తారని మా నాయకుడు చెప్తా అంటాడు. అది మీరు మర్చిపోతా అంటారు. మీరు మీ పబ్బం గడుపుకునే దానికోసమో మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు కాపాడుకునే దానికోసమో మీ వ్యాపార వ్యవహారాలు కాపాడుకునే దానికోసమో మీ అక్రమ ఆదాయాన్ని పెంచుకునేదానికో దాచుకునే దానికోసమే మాత్రమే మీరు ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. గతంలో మా నాయకుడు చెప్పినట్లుగా ఒక పంచాయతీలో అక్రమంగా 5 ఎకరాల కబ్జా గురైతే ఎవరు మాట్లాడకూడదు అంటారు మీరు. స్థానిక తహసీల్దార్లు పోకూడదు, ఆర్ఏలు పోకూడదు, వీఆర్ఓలు మాట్లాడకూడదు.
5 ఎకరాలేమో వైసీపీ నాయుడు కబ్జాలు చేసుకోవచ్చు, పట్టణ నడిబిడ్డలు 206 సర్వే నంబర్లో కబ్జాలు చేసుకోవచ్చు. వీళ్ళందరినీ మీరు సమర్థిస్తారు. ఇది అన్యాయం కాదా అని కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీగా మేము ఒకటి చెప్తున్నాం, మా పార్టీ కార్యకర్తల మీద కానీ మా నాయకుల మీద కానీ ఎలాంటి అధిక ప్రసంగాలు చేసినా మేము ముందుండి పోరాడతాం, మా సత్తా ఎన్నో చూపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై జై తెలుగుదేశం, జై కనిగుంట. ముందుగా కదిరి ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఈరోజు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ఆయన పదవి గురించి నాకు తెలియదు, కానీ వైసీపీ నాయకుడు వజ్రభాస్కర్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడి పైన కానీ మా కార్యకర్తల పైన కానీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ఆయన సంఖ్య కూడా చెప్పినాడు. చెప్తానంటే నాకు నవ్వు వచ్చింది. టీడీపీ సోషల్ మీడియా 200 మంది అన్నారు. టీడీపీ నాయకుడు అసెంబ్లీలో ఉన్నాడు, అక్కడి నుంచి ఫోన్ చేసినాడు. అయ్యా ఒకసారి ఆయన విమర్శించే ముందు ఆయన ప్రజానాయకుడయ్యా, ఆయన మాస్ లీడరు, ఆయన పదవి ఉన్నా లేకపోయినా కానీ నిరంతరం ప్రజల్లోనే ఉంటాడు, ఒకే పార్టీలోనే ఉంటాడు. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు ఇట్లా మార్చుకుంటూ పోయే రకం కాదయ్యా. ఇది మేము మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి. మీరు మా నాయకుడిని కందుకుంట వెంకటప్రసాద్ గారిని విమర్శించేంత స్థాయి మీకు లేదు. మీరు ఎత్తుకుంటారంటే సచ్చీలత గురించి మాట్లాడుతున్నారు. సచ్చీలత అంటే ఏంది మాట్లాడింది? ఒకసారి మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి మా నాయకుడు కందుకుంట ప్రసాద్, మీరు ఇంకా కళ్ళు చిదంబరం మాదిరి మీరు ఇంకా ఆ ఫీల్డ్లోనే ఉన్నారు. మీరు ఇంకా కొంచెం మార్చుకోవాలి మీ మైండ్ సెట్. రెండవది, మీ పైన వచ్చినటువంటి ప్రస్తుతం అభియోగాలను మీరు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ లేదంటే అక్కడ ఉండే పోలీసులకు కానీ మీరు మీ నిజాయితీని నిరూపించుకోవాలి. అంతేగాని ఎక్కడో జరిగితే నువ్వు వచ్చింది ఇక్కడ మా నాయకుడిని, మా కార్యకర్తల పైన విమర్శించడం అనేది చాలా అది హేయమైన చర్య, అది దిగుజాడు. అసలు మా నాయకులతో మీరు ఎప్పుడు కూడా పోల్చుకోవద్దండి. మా నాయకుడు నిత్యము పేదోళ్ళ గురించి, సంక్షేమం గురించి, ఊరు ఏ విధంగా అభివృద్ధి చెందాలనుకుంటాడు. అంతేగాని పదవి ఉన్నా లేకపోయినా కానీ మీ మాదిరి అడ్డగిద్దట్టంగా పోయి పూజలు చేయాల్సినంత మా కర్మ మా నాయకునికి లేదయ్యా. ఇంకో విషయం చెప్తాను నేను. ఇందాక మా సోదరులు చెప్పినారు, ఎవరైనా కానీ ఒక హిందువు పూజ చేసేటప్పుడు కార్తీక పౌర్ణమి అంటానట్లే శివాలయాలకు వెళ్తారు, దీపాలు ముట్టిస్తారు, ఆ రోజు శివపురాణాలు చదువుతారు. ఆ రోజు ఆ పండగ ప్రాశస్యం ప్రతి ఒక్క హిందూ కూడా. అంతేగాని మా మిత్రుడు చెప్పినట్టు అక్కడ ఏడో కొత్త కోట్లు ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో రహస్యంగా చేసుకోవాల్సినంత టైం అది. మామూలుగా ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళకు అమావాస్య, పౌర్ణమి చాలా సరైన ముహూర్తం. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఏమో అని నీలో ఉండే కాలకూట విషయాన్ని వచ్చింది. ఈ విధంగా మా నాయకుని పైన, మా టీడీపీ కార్యకర్తల పైన, సోషల్ మీడియా పైన అబండాయడము బాగా. దీన్ని సచ్చిల తండ్రి సైకోయిజం అంటారు. ఆయన సైకోని తీసి పక్కన పెట్టి 11 సీట్లు ఇచ్చి పెట్టినారు. నేను మీరు ఎన్నో కృష్ణుడు అవుతామనుకొని ఇలాంటి ప్రగల్భాలు పలుకుతున్నారేమో. దయచేసి నేను మాత్రం ఒకే విషయం చెప్తాను, మీరు మీ పైన వచ్చినటువంటి అభియోగాలను మీరు నిరూపించుకోవాలా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా. అంతేగాని మా నాయకుని పట్ల కానీ మా కార్యకర్తల పట్ల కానీ ఇంకోసారి గన ఇలా ప్రేలాపన అసర్థమైనటువంటి మాటలు మీరు మాట్లాడినారంటే మీరు చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు, రాజకీయం అన్నీ వచ్చిందో మీరు టోటల్ ఇంకంతా ప్రజల ముందర ఉంచే పరిస్థితి తీసుకొని రావద్దండి. ఇంకోసారి మా నాయకుడిని కానీ కార్యకర్తలను కానీ మాట్లాడితే మంచిది కాదనేసి నేను పత్రికా విలేకరు తరఫున నేను తెలియజేస్తున్నాను. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్లో క్వాలిటీ రాజకీయాలు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సంపాదించిన సంపాదనలో 25 పైసలు వచ్చి ప్రజల కోసం, సంక్షేమాల కోసం ఖర్చు చేస్తున్నాను అంటున్నాడు. అయ్యా వజ్రభాస్కర్ రెడ్డి, నీ యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే ప్రైవేట్ ఫైనాన్స్ లో ఒక చిన్న ఉద్యోగివి. అలాగే అక్కడ కస్టమర్ల దగ్గర చెల్లించిన డబ్బు, ఆ యొక్క
ప్రైవేట్ సంస్థలో దోచుకొని నువ్వు వాళ్ళ టోపీ పెట్టి ఫరారయ్యావు. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో డీకేటీ ల్యాండ్లు మరియు ప్రభుత్వ భూములను కలుపుకొని లేఅవుట్లు వేయకుండా కన్వర్షన్ చేసుకోకుండా నువ్వు లేఅవుట్ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగింది. అక్కడ కొన్న స్థలాలు కొన్న యజమానులు నీ దగ్గర మోసం జరిగిందని వస్తే కూడా వాళ్ళకి నీ ముఖం చూపించకుండా తిరుగుతున్నావు. నీ చరిత్ర ఇది. ఇకపోతే నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు. మా నాయకుడు ఆ ఆలోచన కూడా నీకు లేవు, ఆ స్థాయిలో నువ్వు లేవు. కనీసం నువ్వు మాకైనా స్థాయి అంటే నువ్వు మీ ఏరియాలో వార్డు మెంబరు కాదు, వార్డు సర్పంచ్ కాదు, పోనీ కదిరిపట్నంలో నందు వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేసావంటే మా స్థాయి కూడా కాదు. నీ గురించి ఆలోచించే ఇది కూడా మాకు లేదయ్యా. నువ్వు మా గురించి మా కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు, మరి మా నాయకుల గురించి మాట్లాడుతున్నావు. నీ స్థాయి అది కాదు. ఇకపోతే నువ్వు క్షుద్ర పూజలు చేసావో లేదో మీ మనశ్శాంతిపై ప్రమాణం చేసి చెప్పు. లేదా నాకు హిందూ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నా సోదరులు, మరి క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. అర్ధరాత్రి వేళ ఎవరైనా పూజా కార్యక్రమాలు చేస్తారా? ఎవరైనా దీనికి సమర్థిస్తారా? గతంలో రంగం సినిమా అని ఒక సినిమా చూశాను. కోటప్ప ఉన్నంత స్థాయికి ఎదగాలని చెప్పేసి 12 ఏళ్ల పాపని పెళ్లి చేసుకుంటే కనుక రాజకీయాల్లో ఉన్నంత స్థాయికి ఎదిగిపోతానని చెప్పేసి అక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు. ఈ వజ్రభాస్కర్ రెడ్డి ఎవరిపైన శుద్ధ పూజలు చేస్తున్నాడు? రాజకీయంలో ఎదగడం కోసమా, లేకపోతే అధికార పార్టీ వారిపై లేనిపోని ఆలోచనలు ఏమని చేయడం కోసమా అని పోలీసు వాళ్ళు తగిన విచారించి ఇతగానిపై విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నా. ఇకపోతే వజ్రభాస్కర్ రెడ్డి, నువ్వు మైనార్టీకి సంబంధించి నువ్వు పార్టీ ఆఫీస్ పెట్టుకున్నావే, ఆ పార్టీ ఆఫీస్ పైన కూడా విచారణ జరిపిస్తాను. ఖబర్దార్. ఇంకా మీ ముత్తాతలు ఏమైనా నీకు శుద్ధ పూజలు చేయమన్నావా? తాతల గురించి పోలుస్తున్నావు. ఖబర్దార్. నీ నాలుక చీరేస్తా మా నాయకుల గురించి మాట్లాడితే ఖబర్దార్ అని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వజ్రభాస్కర్ రెడ్డి గారు సరైన రెడ్ల కులంలో పుట్టింటే ఇట్లా పనిచేసేవాడు కాదు. ఆయన అర్ధరాత్రి కాడ పూజలు చేసేది మానుకుంటే మంచిది. టీడీపీ కార్యకర్తల మీద బురద తల్లేదు మానుకుంటే మంచిది. మా నాయకుడిని ముందు అప్పుడే ఒకసారి నేను చెప్పిన మీడియా సమక్షంలో, కనీసము నువ్వు వార్డు మెంబర్ కానివ్వనివి మా నాయకుడిని విమర్శించే స్థాయి నీది కాదు. నువ్వు రెడ్లు సరైన రెడ్డివి అయితే ఎవరైనా కూడా నిన్ను ఆదరిస్తారు. నీకు పార్టీలు అన్నీ అయిపోయినాయి, అన్ని పార్టీలు అయిపోయినాయి. మీ కబ్జాలు గిబ్జాలు అన్నీ అయిపోయి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడ కబ్జా చేయలేదు ఒకసారి గుండె మీద చేయబెట్టుకొని చెప్పాను. పోలీసు వారికి కూడా ఒకసారి హెచ్చరిస్తాను. ఇక్కడ పాలపాటు దిన్ని ఉంది, ఇక్కడ ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి ఉంది. ఈయన అర్ధరాత్రి కాడ ఏడొస్తాడో సిఐ గారి నారాయణ రెడ్డి సార్ని కానీ మోహన్ సార్ని కానీ ఒకసారి ఆయన మీద కన్నేసి పెట్టుకుంటే మంచిదేమో అనుకుంటాను. అర్ధరాత్రి కాడ ఆయన పూజలకి ఏమన్నా ఎర్రదొడ్డి కల్లా ఏమైనా వస్తాడో, లేకపోతే పాలపాటు దిన్ని కల్లా ఏడపోతాడో ఆయన పోలీసు వారిని కూడా ఒకసారి హెచ్చరిస్తాను. ఆయన ఒక కన్నేసి ఉంచమంటాను. రెడ్ల లక్షణాలు అయితే ఈయనకు కనీసం రెడ్ల బుద్ధి అనేది ఉంటే ఆ టైంలో పోయి పూజలు చేస్తాడా? ఎవరన్నా చూసినారా? మా నాయకుడిని విమర్శించే స్థాయి నీది కాదయ్యా. నీ వార్డు మెంబర్ కూడా కాదా నువ్వు మా నాయకుని గురించి విమర్శించే స్థాయి నీదా? నీది విమర్శించే స్థాయి నీది కాదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు రెడ్ల లక్షణాలు లేవు. రెడ్డి అనేవాడికి 10 మందికి అన్నం పెడతాడు, వాడు రెడ్డి అంటారు. నీ ఎట్లా అందరినీ రెడ్డి అన్నారు. గుర్తుపెట్టుకో, జాగ్రత్త.